మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ రోజు నుంచి వచ్చే 45 రోజులు గడప గడపకు కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఒక మంచి ప్రభుత్వం సుస్థిరంగా 10 కాలాల పాటు ప్రజలకు సేవలు అందించేటటువంటి విషయంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి తెలియజేయాలనేటువంటి కార్యక్రమమే ఈరోజు. మరి పత్తిపాడు నియోజకవర్గంలో ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులతో ఒక రకంగా సర్వసభ సమావేశాన్ని నిర్వహించాం. చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించాం, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఇంకా ఆ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, సంక్షేమ కార్యక్రమాలు కావాలి అన్నటువంటి విషయం మీద ప్రతి ఇంటికి కూడా రోజుకి 30 ఇళ్లను ప్రతి బూత్లో కూడా మా నాయకులు సందర్శించడం జరుగుతుంది. సో అదేవిధంగా మేము కూడా మా నాయకులతో పాటు ప్రతి గడపకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా పత్తిపాడు నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్, గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్, అమృత్ 2 ఈ 3 పథకాల ద్వారానే దాదాపు 1200 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకొని పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా రోడ్లు నిర్మాణం కానీ, డ్రైన్ల నిర్మాణం కానీ, మరి ఇళ్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పనులు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలతో పాటు మరి జాబ్ మేళా ద్వారా కూడా చదువుకున్నటువంటి విద్యార్థులకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. అందులో భాగంగానే రేపు 5వ తేదీ నాడు మరి ప్రియదర్శిని కాలేజీలో 1400 వేకెన్సీలు ఫిలప్ చేయడానికి జాబ్ మేళా కూడా నిర్వహిస్తున్నాం. ఒకవైపు మంచి విద్యను అందించే విషయంలో నారా లోకేష్ బాబు గారి యొక్క కృషిని, మరి ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో వచ్చినటువంటి అభివృద్ధిని, మరి అదేవిధంగా ఆరోగ్యపరంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కుటుంబ ఇన్సూరెన్స్ పథకాలని, మరి సీఎం రిలీఫ్ పథకాలని అన్నింటినీ కూడా గ్రామాలకి తీసుకువెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి గడపలో కూడా ఈ కార్యక్రమాలు వివరించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జెండా, కూటమి జెండాలు రెపరెపలాడించే విషయంలో అన్ని గ్రామాల్లో కూడా వచ్చే ఎన్నికల్లో మా జెండాలు ఎగురుతాయని తెలియజేస్తుంది.